తలకూరు గ్రామము. నా పేరు వచ్చేసి పెద్దదింక శ్రీనివాసులు. నేను ఒక దళిత కులానికి చెందినవాడిని. మా ఊర్లో శివరాత్రి రోజున పెద్దమ్మ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజున వేరే ఊరి వ్యక్తులు వచ్చి మద్యం సేవించి గొడవలాడుతుండగా నేను పోలీసు వారికి సమాచారం ఇచ్చినాను. పోలీసు వారు వచ్చిన తరుణంలో వారికి సమాచారం వివరించుతుండగా అప్పుడు అక్కడ జూదం అనగా బిల్లాట అనగా జూదం ఆడుతున్న మంత్రి నాగరాజు ఇతర వ్యక్తులు వచ్చి నా మీద పదే తదేకంగా చూస్తూ నన్ను నానా దుర్భాషలతో కులం పేరుతో దూషిస్తూ మాట్లాడితే అప్పుడు పోలీసు వారు మందలించి లోపలికి వెళ్ళినారు. తర్వాత కూడా నాగరాజు వదలకుండా పదే ద్విచక్ర వాహనంపై వెళుతూ కూడా ఈ రోజు నుంచి నేనేంటో చూపిస్తాను, నీ అంత చూస్తానని చెప్పి మరుసటి రోజు నాకు కుడేరు పొలంలో 62 సర్వే నెంబర్లో 2 ఎకరాల 74 సెంట్లు భూమి కలదు. అందులో దానిమ్మ జామ సాగు చేసుకుంటున్నాను. నాకు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాను. అందులో ఉన్న మోటారు, బంతి కేబుల్, ఒక 100 మీటర్లు పైగా బంతి కేబుల్, స్టార్టర్ బాక్స్, మోటారు, పైపులు, వైరు, దానికి సంబంధించిన స్క్రీన్ ఫిల్టరు మొత్తం అన్ని దొంగలించడమే కాకుండా నాకు జీవనాధారమైనటువంటి బోరులు కూడా పూర్తి చేసి నాకు చాలా అన్యాయం చేసినారు. ఇందుకు సంబంధించి నేను కుడేరు స్టేషన్కు వెళ్ళగా దొంగతనం జరిగినది కుడేరులో ఇవ్వండి, గొడవ జరిగినది ఆత్మకూరులో ఇవ్వండి అని ఆ రోజు నన్ను తిప్పి ఆ రోజు టైం అయిపోయేలా చేసినారు. తర్వాత నేను మరుసటి రోజున కుడేరులో ఒక కంప్లైంట్, ఆత్మకూరులో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నాకు ఏ న్యాయము జరగలేదు. ఏ న్యాయము జరగనందున నేను ఎస్పీ గారి గ్రీవెన్స్ లో సోమవారం ఇచ్చిన కంప్లైంట్ ను కుడేరు సిఐ గారు పిలిపించి చెప్తుంటే దానికి సంబంధించిన మంత్రి నాగరాజు అనే వ్యక్తి వారి తరపున వచ్చిన పెద్ద మనుషుల ముసుగులో వచ్చిన 2 వ్యక్తులు నేను విషయం చెప్పి నాకు న్యాయం చేయండి అని చెప్పి బయటకు రాగా వారు పదే తదేకంగా నాపై చూస్తూ నీ అంత చూస్తాము, నిన్ను అంత సులువుగా వదిలిపెట్టమని ఆ 2 వ్యక్తులు బెదిరించుతున్నారు. ఇప్పటి వరకు నాకు ఏం న్యాయము జరగలేదు. జీవనం నేను సాగించుకుంటున్నా, నాకు ఇలా జరిగింది. ఇలా జరగగా ఏ న్యాయము జరగకపోగా వీరు పెద్ద మనుషుల ముసుగులో ఉన్న వ్యక్తులు బెదిరింపులకు గురి చేస్తున్నారు. కావున ఇందుకు సంబంధించిన పై అధికారులు నాకు న్యాయం చేయగలని కోరుకుంటున్నాను. 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాను. ఒకరోజు జరిగిన విషయం చెప్పి వారి తరపున వచ్చిన పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుతుండగా సారు పిఐ గారు ఆధారం సరే ఫీల్డ్కి వెళ్ళి మీరు ఆధారాలు చూపించుకొని రాకండి అని చెప్పినారు. 2 పోలీస్ సిబ్బంది వారు వచ్చి అక్కడ జరిగినటువంటి ఆధారములు అన్ని చూపించి వెరిఫికేషన్ చేసి తీసుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత నేను నాకు న్యాయం చేయమని సార్ సిఐ గారి సమక్షంలో బయటకు వచ్చినాను. వచ్చిన తర్వాతే ఈ పెద్ద మనుషుల ముసుగులో ఉన్న 2 వ్యక్తులు బెదిరించి ఎంతైనా పర్వాలేదు, నీ ఖర్చు అయితే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నీ అంతైతే చూస్తాము, నిన్ను వదిలిపెట్టమని బెదిరించి సాగినారు. నేను అప్పటి నుండి ఇప్పటిదాకా వీరు బెదిరింపులకు నన్ను గురి చేస్తూనే ఉన్నారు. అందుకు నేను అక్కడికి వెళ్లకుండా ఎస్పీ గారి గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇచ్చినాను. ఏ న్యాయము జరగలేదు. మరి ఇప్పుడు మొన్న సోమవారం పోయిన రోజు కలెక్టర్ ఆఫీసులో కూడా అర్జీ ఇచ్చినాను. ఇందుకు సంబంధించిన పై అధికారులు న్యాయం చేసి నాకు రక్షణ కల్పించాలని